నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు సర్వలోకాలకు ఐశ్వర్య ప్రదాతో ఆయనే ఈశ్వరుడు. ఏ భగవానుడి వల్ల శుభాలు కలుగుతాయో ఆయనే శంభుడు. ఏ దైవం వల్ల ఆనందం సిద్ధిస్తుందో ఆయనే శివుడు. ఎవరు ఈ విశ్వచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నారో ఆయనే విశ్వేశ్వరుడు. ఈశ్వరుడు, శంభుడు, శివుడు, విశ్వేశ్వరుడు, ఇలా పరమశివునికి ఎన్ని పేర్లున్నా ఆయన ప్రకటించే ఈశ్వర చైతన్యం ఒక్కటే. అది సకల లోకాలకి శుభకరం, మంగళకరం, పావనకరం. అలాంటి సర్వేశ్వరుడు సోమేశ్వరునిగా నిత్య పూజలందుకునే దివ్య సన్నిధి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్రలో ఆ సోమేశ్వర స్వామి దేవస్థాన విశేషాల్ని వీక్షిద్దాం. శివ అనే పదమే ఈశ్వర తత్వాన్ని వెల్లడిస్తోంది. శివ అంటే మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థం. శ అంటే శివుడని, వా అంటే శక్తి అని. శివ అనే పదం శివశక్తుల సమ్మిళితమైన అర్ధనారీశ్వర తత్వమని శివపద మణిమయం చెబుతోంది. అలాంటి శివుడు సచ్చిదానందదాయకంగా సోమేశ్వరునిగా కందుకూరులో భక్తాభీష్ట వరదుడై వేంచేసి ఉన్నాడు. అత్యంత మహిమాన్వితమైన శివధామంగా శివుని మహిమాన్వితాలకు నెలవుగా అలరారుతున్న ఈ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అనాది కాలం నుంచి విశిష్ట శైవ క్షేత్రంగా అలరారుతోంది. అలాంటి సర్వేశ్వరుడు సోమేశ్వరునిగా నిత్య పూజలందుకునే దివ్య సన్నిధి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో నెలకొని ఉంది. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అంటారు. శివుని కరుణ వల్ల జ్ఞానం ఉదయిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకు తగినట్టుగా కందుకూరు సోమేశ్వరాలయంలో సింధూరవర్ణ శివలింగాకృతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానేశ్వర ప్రాప్తి ఏర్పడుతుంది. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय గర్భాలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభం ఎదురుగా సర్పపీఠంపై శివలింగాకృతి ఈ క్షేత్రంలో దర్శనమిస్తుంది. దీనిని మహాలింగంగా, వాయులింగంగా వ్యవహరిస్తారు. మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భక్త రక్షణ, లోకహితాల కోసం శంకరుడు శతాధిక నామాలతో ప్రకటితుడయ్యాడు. ఆ పరంపరలోనిదే సోమేశ్వర నామం. చంద్రుణ్ణి సదా శిరస్సుపై అలంకారంగా ధరించే సర్వేశ్వరుడు సోమునితో కూడి సోమేశ్వరుడయ్యాడు. ఈ స్వామిని సేవిస్తే భక్తుల జీవితాల్లో సిరివెన్నెలలు పండుతాయి. చంద్రచూడుడు,
చంద్రశేఖరుడైన సోమేశ్వరుడు కందుకూరు శివ సన్నిధానంలో విలక్షణ లింగాకృతిలో తేజరిల్లుతాడు. గర్భాలయంలో సోమేశ్వర స్వామి సింధూరవర్ణ శోభితంగా లింగాకృతి దాల్చి ఉంటాడు. సర్వాలంకార భూషితుడై పంచఫణియుక్తంగా రజత మంటపంలో స్వామి దర్శనమిస్తాడు. సింధూర వర్ణం జ్ఞానవాచకానికి సూచిక. జ్ఞానవంతుడైన ఆంజనేయుణ్ణి సింధూరంతో అలంకరించటానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ సోమేశ్వరునికి కూడా సింధూరాన్ని అలదుతారు. సాధారణంగా ఉత్తర భారతదేశంలోని శివాలయాలలో లింగాకృతికి సింధూరాన్ని అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దక్షిణ భారతదేశ శివ సన్నిధానాలలో అరుదుగా కనిపిస్తుంది. ఈ అరుదైన విశేషాన్ని కూడా ఇక్కడ మనం తిలకించవచ్చు. చంద్రమా మానసో జాతః అని వేదం చెబుతోంది. మానసికమైన వికాసానికి చంద్రారాధన తోడ్పడుతుంది. అలా చంద్రుని కళతో మేళవించిన ఈశ్వరుణ్ణి సోమేశ్వరునిగా ఆరాధించటం వల్ల జ్ఞాన ప్రాప్తి సిద్ధిస్తుంది. సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. శంకర నరక వినాశ నటేశ శివ ఊజిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవి చంద్రాగ్రి నేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. మంగళమూర్తి మహేశ శివ లూతాధీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియవాస శివ. కందుకూరు శివ సన్నిధానంలో ప్రతినిత్యం అభిషేక వేడుకని నిర్వహిస్తారు. విశేషించి ప్రతి సోమవారం మాస శివరాత్రుల సందర్భంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరుపుతారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి అభిషేక వేడుకను నిర్వహించటం ద్వారా సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో గోక్షీరంతో అభిషేక వేడుకను నిత్యం నిర్వహిస్తారు. క్షీరం చంద్రతత్వానికి ప్రతీక. సోమేశ్వరుడు చంద్రుని మేళవింపుతో ఉండటం వల్ల ఇక్కడ క్షీరాభిషేకం నిర్వహిస్తే భక్తులు ఉత్తమ ఫలితాల్ని అందుకోవచ్చు. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
జగతాం ప్రథమం. కందుకూరులోని సోమేశ్వర స్వామి సన్నిధానంలో అడుగడుగునా ఆధ్యాత్మికత పరిమళిస్తుంది. ఆలయ ప్రాంగణంలో సోమేశ్వరునితో పాటు పలు ఉపాలయాలలో వీరభద్రుడు, భద్రకాళి, నవగ్రహ మంటపాదులు నెలకొని ఉంటాయి. ఇదే లోగిరిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. గర్భాలయంలో వీరభద్రుడు సంపూర్ణ రజత కవచాలంకృతంగా భాసిల్లుతాడు. వీర రసోపేతానికి చిహ్నమైన ఈ జంట దుష్ట శిక్షణ, శిష్ట జనరక్షణకు అవతరించిన మూర్తులు. మరోవైపు భద్రకాళి మాతకు ప్రత్యేక ఆలయం ఉంటుంది. గర్భాలయంలో భద్రకాళీదేవి వర్ణరంజిత శోభతో అలరారుతోంది. నాసికా కర్ణాభరణాలతో ఎడమచేత త్రిశూల ఆయుధాన్ని ధరించి సౌందర్య రూపిణిగా ప్రకటితమవుతుంది. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. అమ్మవారి ముంగిట ఉన్న ప్రత్యేక పీఠంపై శ్రీచక్రం ఉంటుంది. ఈ చక్రానికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఇదే లోగిరిలో మరోవైపు అయ్యప్ప స్వామి చిత్తరువు ఉంటుంది. చెంతనే సుబ్రహ్మణ్యుని ప్రతిరూపమైన జంటనాగుల ఆకృతి ఉంటుంది. ఈ లోగిలిలో మరోవైపు నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీశ గరాభరణం. ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీశ గరాభరణం. రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం. ప్రణమామి శివం శివకల్పతరుం. గిరిరాజసుతాన్విత వామతనుం తనుమిల్దిత రాజిత కోటి విధుం విధి విష్ణు శిరోధృత. ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు క్రింద భారీ సర్పాకృతి ధీరయుక్తంగా గోచరమవుతుంది. మహాకాల రూపానికి ప్రతీకగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకృతిలో ఈ సర్పాకృతి ఉంటుంది. ఈ సర్పాకారం చుట్టూ జంటనాగ ప్రతిమలు, ఏకశిలానాగ ప్రతిమలు బారులు తీరి ఉంటాయి. నింబవృక్షం క్రింద ఉన్న నాగదేవతల్ని సేవించటం ద్వారా సంతానార్థులైన దంపతుల మనోభీష్టాలు నెరవేరతాయి. అంతేకాదు, నేత్రకర్ణ సంబంధిత వ్యాధులున్న వారు ఈ నాగదేవతల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేయటం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం. రంజిత సన్ముకుటం కటిలంబిత సుందర కృత్తిపటం సురశైవలినీకృత పూత
जटं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं नयनत्रयभूषितचारुमुखं मुखपद्मपराजितकोटिविधुं विधुखण्डविमण्डितफालतटं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं వృషరాజనికేతనమాదిగురుం మరోవైపు గణపతి, జంటనాగ స్వరూపాలు, కాలభైరవుడు, అంబికామాత విగ్రహాలు ఉంటాయి. గురుం గరరాశనమాజివిషాణధరం ప్రమథాధిపసేవకరంజనకం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం మకరధ్వజమత్తమతంగహరం కరిచర్మగనాగవిబోధకరం వరమార్గణశూలవిషాణధరం ప్రణమామి శివం శివకల్పతరుం प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं जगदुद्भवपालननाशकरं त्रिदिवेशशिरोमणिघृष्टपदं जगदुद्भवपालननाशकरं त्रिदिवेशशिरोमणिघृष्टपदं प्रियमानवसाधुजनैकगतिं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं हृदयस्थतमः प्रकरापहरं नृमनोजनिताघविनाशकरं भजतोऽखिलदुःखसमेद्धहरं प्रणमामि शिवं शिवकल्पतरुं 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 భక్త సులభుడైన శివ పరమాత్మ కొలువుదీరిన ఆలయానికి చేరుకోవటానికి ప్రముఖ పట్టణాల నుండి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు బస్సు ద్వారా చేరుకుని అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు సోమేశ్వర క్షేత్రానికి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. కర్మఫల ప్రదాత అయిన శివుడు భక్తులకు సద్గుణాల్ని అనుగ్రహిస్తాడు. వారిని దివ్య మార్గంలో నడిపిస్తూ సమస్త శ్రేయాల్ని చేకూర్చుతాడు. వారి యోగక్షేమాల్ని వహిస్తాడు అని ఆది శంకరులు శివానంద లహరిలో పేర్కొన్నారు. ఆ శివారాధన సకల దురితాల్ని నివారిస్తుంది. శివదర్శనం సమస్త అభీష్టాల్ని నెరవేరుస్తుందని ఉపనిషత్ వాక్యం. ఆ శివ పరమాత్మ కరుణకు సదా పాత్రులవుదాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.